నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ యాదవ్ ఈరోజు ఇక్కడ ఈ విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న ప్రధాన కారణం ఏంటంటే మొన్న 15వ తారీఖు అంటే ఇదే నెలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడైనటువంటి ఆర్ఎస్ ప్రసన్న కుమార్ అనేటువంటి వ్యక్తి మా పైన అసత్య ప్రచారాలు నిందలు వేయటం జరిగింది. 2021 వెటర్నరీ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో అనేక విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు జరిగినాయి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను నిరుద్యోగ జేఏసీ స్థాపించి ఏ విధంగా 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం పైన నిరుద్యోగుల సమస్యలపైన ఈ విధంగా అక్రమ నియామకాలపైన పోరాటం చేసినో మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అదే యూనివర్సిటీ నుంచి చాలామంది నిరుద్యోగులు డాక్టరేట్లు పూర్తి చేసినటువంటి నిరుద్యోగులు మా వద్దకు యూనివర్సిటీకి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్పిన విషయాలు వింటే మేము నివ్వెరపోయినాం. అన్ని తప్పుల తడక నియామకాలు, అర్హతలు లేని వాళ్ళకు కూడా మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు కట్టబెట్టినటువంటి వైనం, ఇవన్నీ ఆధారాలు మొత్తం చూసిన తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాత మేము వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అక్కడికి వెళ్ళి వెటర్నరీ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వైస్ ఛాన్సలర్ రూమ్ ధర్నా కూడా చేసినాం. మేము ధర్నా చేసిన తర్వాత బాలాజీ గుగులోత్ అనేటువంటి ఒక అభ్యర్థి ఫిషరీస్ విభాగంలో అక్రమ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకమవుతాడు. అతను ఎట్లా నియామకమైందంటే ఆ ఉద్యోగానికి ఇతను డాక్టర్ జగదీష్తో పాటు బాలాజీతో పాటు వేరే వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఆ ఉద్యోగం ఎవరికి సంబంధించిందంటే ఎస్టీ మహిళకు సంబంధించిన ఉద్యోగం. అంటే మహిళా అభ్యర్థులు లేనప్పుడు దాన్ని పురుషులకు మార్చుకోవచ్చు, పురుషులకు ఇచ్చే అవకాశం వెసులుబాటు ఉన్నది. అయితే వెసులుబాటు ఉంటే జగదీష్ నాయక్ను పిలవకుండా ఏకపక్షంగా బాలాజీ నాయకే ఉద్యోగం ఇచ్చారు. ఇతను అప్లికేషన్ తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే అతనికి నెట్టు ఉన్నది, నీకు యూజీసీ మంజూరు చేసినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదు, పత్రం లేదు అని చెప్పేసి ఇతను తిరస్కరించారు. తిరస్కరిస్తే అరే నాకు తెలియకుండా ఆయన నెట్ ఎప్పుడు సంపాదించిండు, ఎట్టు రాసిండు, పరీక్ష రాసిండు అని చెప్పి ఆయన యొక్క ఆర్టీఐ ద్వారా ఆయన యొక్క నెట్టు పత్రాన్ని బాలాజీ నాయక్ గుగులోత్ బాలాజీ అనేటువంటి వ్యక్తి నకిలీ నెట్ పత్రం పెట్టి ఉద్యోగం పొందిండు. అయితే ఆ ఉద్యోగాన్ని ఆ పత్రాన్ని చూస్తే అది నకిలీదని తేలింది. తేలిన తర్వాత ఇది నకిలీదా లేకుంటే నిజమైందా అని చెప్పేసి మేము యూజీసీకి రాయడం జరిగింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి రాస్తే వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే ఏదది ఇది ఇగో యాజ్ పర్ డేటా ప్రకారం గుగులోత్ బాలాజీది అది నకిలీ సర్టిఫికేట్ అని చెప్పి స్పష్టంగా మాకు రాతపూర్వకంగా నకిలీది అని చెప్పేసి స్పష్టంగా ఆధారాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని మేము మళ్ళీ వెళ్ళి అప్పుడు అధికారులకు ఇదన్నీ పెట్టి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అప్పుడు గుగులోత్ బాలాజీని యూనివర్సిటీ నిబంధనల ప్రకారం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకుండా కేవలం సస్పెన్షన్ చేశారు, అంటే సగం జీతం వచ్చేది సస్పెండ్ చేశారు. అయితే దీనికి అంతటి కారణం ఏంటంటే మొన్న ఆర్ఎస్ ప్రసన్న కుమార్ ఏం చెప్తారంటే అసలు నెట్టే అవసరం లేదు, ఈ యొక్క ఉద్యోగాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో నెట్టే అవసరం లేదు. మరి నెట్ అవసరం లేనప్పుడు జగదీష్ కూడా నెట్ అవసరం లేదు కదా, ఈయనకు కూడా నెట్ లేదు కదా, మరి ఆయనకి నెట్ లేదు. మరి నెట్ అవసరం లేనప్పుడు బాలాజీ నాయక్ గుగులోత్ అనే ఆయన వ్యక్తి నకిలీ నెట్ సర్టిఫికేట్ సృష్టించి ఎందుకు యూనివర్సిటీ అధికారులకు సమర్పించిండు? మేము ఎక్కడ నుంచి తీసుకున్నాం ఇది? ఈ నకిలీ సర్టిఫికేట్ ఫస్ట్ యూనివర్సిటీ అధికారుల దగ్గర నుంచి తీసుకొని యూజీసీకి పంపినాం. ఇది నిజమైందా కాదంటే నకిలీదని తేల్చారు. కాబట్టి కళ్ళ ముందు కనపడుతుంది కదా, చట్ట ప్రకారం ఇది అక్రమం అని కనపడుతుంది కదా. కాబట్టి ఆర్ఎస్ ప్రసన్న కుమార్ మొన్న ఏమంటాడంటే నిబంధనలు అసలు నెట్టే అవసరం లేదు, అందుకే బాలాజీకి ఉద్యోగం ఇచ్చారంటాడు. ఈ విధంగా అక్రమాలు చేసి అబద్ధాలు ఆడుతున్నాం. అసలు మేమేమంటున్నాం అంటే మేము పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రాజేందర్ నగర్ నేను కూడా వెళ్ళాను. ఆ సిఐ గారిని కలిస్తే
తిరిగి తిరిగి జగదీష్ చెప్పులు అరిగినాయి, నా చెప్పులు అరిగినాయి. అసలు కేసు నమోదు చేస్తారా చేయరా అని చెప్పరు. ఈలోపు ఫిర్యాదు కూడా చేసినాం. ఏ డేట్న ఫిర్యాదు చేసినాం? 31/5/2022 15:47కు ఫిర్యాదు చేసినాం. ఈ ఫిర్యాదు ఇప్పటికీ ఉన్నది. మళ్ళీ దీన్ని తిరగదోడతాం, మేము వదిలిపెట్టాం. ఎందుకంటే మా వ్యక్తిత్వాన్ని హన్నం చేసే విధంగా, మా ప్రతిష్టకు పరువుకు భంగం కలిగించే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు ప్రసన్న కుమార్ మొన్న ఇక్కడ నా పైన ఆరోపణ చేయడం జరిగింది. ఏమన్నాడంటే, ఈ జగదీష్ అనే వ్యక్తి నాకు అమౌంట్ ఇస్తే నేను పోయి దాన్ని ప్రోగ్రామ్ చేసిన కార్యక్రమం ఫిర్యాదు చేసి బాలాజీ నాయక్ జీవితాన్ని ఆగం చేసిన అని చెప్పి ఆయన మొన్న మాట్లాడటం జరిగింది. కాబట్టి నాలాంటి వ్యక్తికి, అదేవిధంగా బాలాజీ పాపం జగదీష్ లాంటి ప్రతిభావంతుడైనటువంటి నిరుద్యోగి డాక్టరేట్కి అవమానకరంగా మరి ఆర్ఎస్ ప్రసన్న కుమార్ మాట్లాడింది. కాబట్టి తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం, ఆర్ఎస్ ప్రసన్న కుమార్, నువ్వు వారం రోజుల్లో మాకు బహిరంగంగా రాతపూర్వకంగా కానీ లేకపోతే నువ్వు ఎట్లా మెసేజ్ ద్వారానో ఎట్లా పంపుతావో క్షమాపణ చెప్పాలి. లేకపోతే చట్టాలు ఉన్నాయి. భారత న్యాయ సంహిత ఉన్నది. న్యాయ సంహిత ప్రకారం తప్పకుండా మేము పోరాటం చేస్తాం. భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం 336 ప్రకారం ఏ వ్యక్తి అయినా, పాత కాలంలో దీన్ని ఏమైనా ఐపీసీ అనేది, ఇండియన్ పీనల్ కోడ్ అనేది, ఇప్పుడు బిఎన్ఎస్ 336 ప్రకారం 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఎవరైనా నకిలీ సర్టిఫికెట్ తయారు చేసి ప్రభుత్వాలను కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, విశ్వవిద్యాలయాన్ని కానీ మోసం చేసి ఉద్యోగం సంపాదిస్తే 7 ఏళ్లు జైలు శిక్ష, అతను ఉద్యోగం నుంచి కూడా తీసేయాలి. కానీ యూనివర్సిటీ అధికారులు ఓన్లీ సస్పెన్షన్ మాత్రమే చేశారు. అదేవిధంగా ఈ ఆర్ఎస్ ప్రసన్న కుమార్ మా పైన ఆరోపణలు చేసిండు కదా, పాపం ఆయన తెలిసి చేసిండో తెలియక చేసి మొత్తం తప్పు చేసిండు. మాలాంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచిండు, అవమానపరిచిండు. కాబట్టి మేమేం చేస్తున్నామంటే, తప్పకుండా అతని పైన డిఫామేషన్, సివిల్ డిఫామేషన్ కేసు, అంటే సివిల్ డిఫామేషన్ కేసులో మాకు పరువుకు భంగం కలిగింది, దాదాపు ₹1 కోటి నష్టపరిహారం వేస్తున్నాం. తప్పకుండా వారం రోజుల్లో ఆయన స్పందించకుండా మాకు సమాధానం చెప్పకపోతే, లేకుంటే ఆధారాలు చూపించాలా, నాకు ఈయన అమౌంట్ ఎట్లా ఇచ్చిండు, ఏ విధంగా ఇచ్చిండు చెప్పాలా. మళ్ళీ అంతేకాకుండా మేమట యూనివర్సిటీ నుంచి పోయి అక్కడ ధర్నా చేసిన వాళ్ళం పెయిడ్ బ్యాచ్ అని చెప్పి ఆయన స్పష్టంగా వీడియోలో మాట్లాడి, మన ఇదే ప్రెస్ క్లబ్లో మాట్లాడిండు. కాబట్టి ఈ ఆధారాలన్నీ కనుక చూపెట్టకపోతే తప్పకుండా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. అయితే బాలాజీ నాయక్ ఏంటంటే, ఆయన కోర్టుకు పోయిండు. మేము కోర్టుకు ఆయన హైకోర్టును ఆశ్రయించేసరికి మేమేం చేసినాం, ఇక మాకు న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు పోవడానికి అవకాశం లేదు. అది కోర్టులో తేలిందాకా, జడ్జిమెంట్ ఏమొస్తుందని వేచి చూసిందాకా తర్వాత చర్యలకు మేము పూనుకుందామని చెప్పి అనుకున్న తరుణంలో ఇటీవలే జస్టిస్ ఆయన జడ్జి గారు, మరి సింగిల్ జడ్జి గారు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ విజయసేనారెడ్డి గారు తీర్పు ఇచ్చారు. సరే, ఆ కోర్టు తీర్పును మేము గౌరవిస్తున్నాం. కానీ ఆ కోర్టు మా యొక్క వాదనలు వినలేదు. పూర్తిగా ఈ అన్యాయానికి గురైనటువంటి అభ్యర్థి వాదనలు వినలేదు. కాబట్టి మాకేంది వినలేదంటే అర్థమైంది. మరి కోర్టు ఏం చెప్పిందంటే, బాలాజీ నాయక్ మీరు నోటీసులు ఇవ్వకుండా సస్పెన్షన్ చేశారు. అంటే ఏ వ్యక్తికైనా నోటీసులు ఇచ్చిన తర్వాత సస్పెన్షన్ చేయాలి చట్ట ప్రకారం, యూనివర్సిటీ నిబంధనలు కానీ ఏదైనా కానీ. నోటీసులు ఇవ్వకుండా మీరు సస్పెన్షన్ చేశారు కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఆయన జీతభత్యాలు ఆగిపోయినాయి కాబట్టి వాటిని చెల్లించండి. తర్వాత అతని చట్ట ప్రకారం, యూనివర్సిటీ నిబంధనల ప్రకారం మీరు చర్యలు తీసుకోమని చెప్పింది. ఇప్పుడు చర్యలు తీసుకుంటారు, ఆ బకాయిలు తిరిగిస్తారు, చర్యలు తీసుకుంటారు. కానీ ఇదేదో కోర్టు మొత్తం కూడా బాలాజీ నాయక్ న్యాయం చేసింది, మేమేదో తప్పు చేసినామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మా యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాడు. ఆర్ఎస్ ప్రసన్న కుమారు మా యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాడు. కాబట్టి కోర్టుకు మళ్ళీ మేము వెళ్ళే అవకాశం ఉంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును మేము గౌరవించి ఉన్నత డివిజన్ బెంచ్కి వెళ్ళబోతున్నాం. తప్పకుండా బరాబర వెళ్తాం. అక్కడ ఏ తీర్పు వచ్చిందో తెలియకుండా రాకుండా ముందే మేము తప్పు చేసినోడే దొంగ అన్నట్టుంది ఆర్ఎస్ ప్రసన్న కుమార్ యొక్క వ్యవహారం చూస్తే. కాబట్టి అసలు మేమేమంటున్నామంటే, ఈ సర్టిఫికెట్ సృష్టించింది ఎవరు? ఈ నకిలీ సర్టిఫికెట్ని సృష్టించి యూనివర్సిటీని, కేంద్ర ప్రభుత్వాన్ని, యూజీసీని మోసం చేసింది ఎవరు? ఇది తేలాల. కాబట్టి ఈ కేసు మేము ఎప్పుడో 2022లో ఫిర్యాదు చేసినాం. మళ్ళీ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి పోతాం. ఈలోపు యూనివర్సిటీ అధికారులను కూడా చర్య తీసుకోమని చెప్పింది కోర్టు. కాబట్టి యూనివర్సిటీ అధికారులు కూడా వెంటనే అతని పైన విచారణ జరిపి, ఆధారాలు కళ్ళ ముందు ఉన్నాయి,
స్పష్టంగా అతని పైన చర్యలు తీసుకోవాలా, చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో, ఉద్యోగం తీసేయాలి. ఈ చట్టంలో ఉన్నది. ఫోర్జరీ కానీ నకిలీ పత్రాలు పెట్టి ఉద్యోగం సంపాదిస్తే అతను ఉద్యోగం నుంచి ఊడబీకమని చెప్పి చట్టం చెప్తుంది, బిఎన్ఎస్ చట్టం చెప్తుంది. కాబట్టి ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అతను ఏంటంటే సహజ న్యాయ సూత్రాలకు లోబడి చర్యలు తీసుకోమన్నది. సహజ న్యాయ సూత్రాలు అంటే ఏంటి?